ఇది రోజుకొక వార్తనైతే చూస్తున్నాం మనం. టీబీజేపీకి కొత్త చీఫ్ నేడు లేదా రేపు ప్రకటించే ఛాన్స్, ఇప్పటికే కసరత్తు పూర్తి, ఎవరికి అవకాశం దక్కుతుందోననే ఉత్కంఠ. టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఇప్పటికే అధిష్టానం పేరును ఫైనల్ చేయగా నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అవకాశం ఎవరికి దక్కుతుందనని ఆశాలో ఉత్కంఠ నెలకొన్నదట. ఇది రోజు చూస్తూనే ఉన్నాం. ఎవరికి వస్తుంది మరి? బీసీకి ఇస్తారా, ఓసీకి ఇస్తారా, మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇస్తారా, లేకపోతే ఈటల రాజేందర్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారు ఏంది అనేది మాత్రము ఇంకా క్వశ్చన్ మార్క్గానే కనబడతా ఉంది. మరి ఫైనల్గా ఎవరికి వస్తుంది అనేది మాత్రం చూడాలి. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక తుది అంకానికి చేరింది. నేడు రేపు పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించడానికి పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు పూర్తి చేసినట్టుగా సమాచారం. పార్టీ అధ్యక్షుడి పేరుపై ఇప్పటికే అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పేరు ప్రకటించడానికి సమయం తీసుకుంటున్నట్టుగా సమాచారం. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఆ పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని ఆచితూచి ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇక అధ్యక్ష ఎన్నికకు ఇన్ఛార్జిగా శోభా కారందాబే అని చెప్పేసి చూస్తున్నాం. పార్టీని పవర్లోకి తీసుకొచ్చే నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకోవడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై స్థాయి హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్గా ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనిలో భాగంగా అధ్యక్షుడి పేరును రాష్ట్రానికి చెందిన కీలక నేతలైనటువంటి మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటు బోర్డు సభ్యుడైనటువంటి లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్లకు చెప్పి వారితో నామినేషన్ వేయించాల్సిందిగా సూచించారని. వీళ్ళకి ఎట్లుంటుందంటే ఫస్ట్ నామినేషన్లు ఎత్తారు, ఆ తర్వాత స్క్రూటినీ జరుగుతుంది, ఆ తర్వాత అధ్యక్షుడి పదవికి సంబంధించినటువంటి విషయంలో ఆ అధ్యక్షుడికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం, సెంట్రల్ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి నాంపల్లి వద్ద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రకటన చేసేటానికి అవకాశం ఉంటుంది. అప్పటికే మీడియాకి అయితే లీక్స్ వస్తూ ఉంటాయి. హైదరాబాద్కు వచ్చి అధినాయకత్వం సూచించినటువంటి నాయకుడి నుంచి నామినేషన్ స్వీకరిస్తారట. అనంతరము ఎవరినైతే శోభాకారం లాజేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి, సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో నియమించారు. ఆమె బీజేపీకి సంబంధించినటువంటి నేత. స్టేట్ చీఫ్ పోస్టుకు పోటీలో ఎంపీలు. పార్టీలో కొత్త పాత బీసీ ఓసీ ఈక్వేషన్స్ మధ్య అధ్యక్షుడి పోటీ నడుస్తోందని పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా రెడ్డి ఉన్నందున ఆ వర్గానికి ఇంతవరకు అధ్యక్ష పదవి ఇస్తారనే సందేహాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం, మిగిలిన వర్గాలకు కూడా న్యాయం చేయడం అవసరం అనే ఉద్దేశంతో బీసీలకు ఇవ్వచ్చినటువంటి వీళ్ళు మరి బండి సంజయ్కి వస్తుందా, ఈటల రాజేందర్కి వస్తుందా, ధర్మపురి అరవింద్కి వస్తుందా, ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రఘునందన్ రావు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు డీకే అరుణ తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంది. ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారు. మరి ఎవరికి వరిస్తుంది బీజేపీ అధ్యక్ష పదవి అనేది మాత్రం ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది.